సార్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్కి వస్తే రాష్ట్రంలో ప్రజెంట్ రైతులు కళ్ళాల్లో ధాన్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూస్లో. ఈ ఫార్మర్స్కి సంబంధించిన ఇష్యూలో భారతీయ జనతా పార్టీ అడ్రస్ చేయలేకపోతుంది, పరిష్కారం చేయలేకపోతుంది. భారతీయ జనతా పార్టీ రేడ్డుకి ఆందోళన కూడా చేయట్లేదనే ఆరోపణ బీఆర్ఎస్ చేస్తుంది. కేంద్రం దగ్గర నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీ పైన ఆరోపణ. ఇప్పుడు ఇది తప్పండి. అసలు ఫస్ట్ కళ్ళాల దగ్గరికి, ఈ యొక్క ధాన్య కేంద్రాల దగ్గరికి, ఐక్యపే దగ్గరికి పోయింది నేను మా కిసాన్ మోర్చా అధ్యక్షులతో ఫస్ట్ అసలు హైలైట్ చేసిందే భారతీయ జనతా పార్టీ. మేము అక్కడ పోయినటువంటి ఒక భువనగిరిలో పోయినాం, మీడియా సాక్షిగా పోయినాం మేము. కాకపోతే కవరేజ్ అప్పుడంతా రాకపోవచ్చు, కానీ మేము పోయినాం. ఆ రోజు ఉన్నట్టు వాళ్ళ సమస్యను అడ్రస్ చేసినాం. అక్కడ ఒక రైతు కూడా ఆత్మహత్య చేసే ప్రయత్నం చేశారు. ఆ రైతును కూడా మేము మా వాళ్ళకి పోయి కలవడం జరిగింది. అంతేకాకుండా మేము ఆదిలాబాద్ జిల్లాలో కూడా నేను పోయాను, ఖానాపూర్ అటు సైడ్ పోయానంటే ఇప్పుడు ఉన్న నిర్మల్ జిల్లాలో. అక్కడ కూడా ఉన్నటువంటి ఒక రైతును కలిసాము. అక్కడ మేజ్ ఫార్మర్స్ మా ఎంపీ గారు కూడా మాట్లాడారు, మొక్క సంబంధించినటువంటి కలెక్టర్ గారితో. అయితే ఈ యొక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కదా ఎంఎస్పి పెంచింది. మేము పెంచినప్పుడు ఆ రేటుకు వాళ్ళు కొనుగోలు చేయక వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి రైతుల దగ్గర తక్కువ కొనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టర్స్, తర్వాత ఉన్నటువంటి మధ్యన కమిషన్ ఏజెన్సీ, వీళ్ళందరూ రైతుకు నష్టం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని ఆదుకుని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, నువ్వు రైతు బంధు అయ్యావు, రైతు బంధు పెట్టినావు, వాళ్ళకి ఆదుకో, వాళ్ళ ఒక పండించే ధాన్యాన్ని మీకు కొనరు, సమయానికి కొనరు. సో మీరు ఫైట్ చేస్తున్నారు. డెఫినెట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ది ఫార్మర్. రియల్ ఫైటర్స్ ఆర్ భారతీయ జనతా పార్టీ. ఓకే సార్. ధాన్యం కొనుగోలు కానీ, ఇతర రైతులు పండించేటువంటి ఉత్పత్తులు కానీ ఈరోజు ఖర్చు పెట్టేది వాటి మీద కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ధాన్యం కొనుగోలు మీద కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, బస్తా కట్టేటువంటి దారము, మరి బ్యాంకుకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.